అందరికీ నమస్తే. పైగా స్కూళ్ళకి హాలిడేస్ ఇచ్చిండ్రు గదా! అమ్మో! పిల్లలు సావగొట్టి చెవులు మూస్తాండ్లు అసలు. మేమైతే ఇదైతే మా తోటి గ్యాంగ్. మేమైతే గిట్ల ఎంజాయ్ చేస్తున్నాం. అంటే కొన్ని కొన్ని చిన్నప్పటి గేమ్స్ మన తొక్కుడు బిళ్ళ, ఇంకా కచ్చకాయలు వీటితో మళ్ళీ రీక్రియేట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే ఈరోజు తొక్కుడు బిళ్ళతో స్టార్ట్ చేసినాం అన్నట్టు. మంచిగా అనిపించింది. ఒక్కసారి మొత్తం ఒక 20 ఏళ్ల కిందికి వెళ్ళిపోయి ఉంటాయి. అసలు అబ్బా! ఎంత మంచిగా ఆడుకునేటోళ్ళమో. బడి నుండి రాగానే బ్యాగ్ ఆడ పడేసి ఆడేవాళ్ళము. మస్తు ఆడుకునేటోళ్ళము. నేనైతే చాలా తక్కువ ఉన్నాను ఇంటి దగ్గర. ఉన్న కొన్ని డేస్ అయినా కూడా మస్తు ఆడుకునేటోళ్ళం మా దోస్తులతో. నేనైతే బాగా ఆడుకునేదాన్ని. కొన్ని రోజులే ఉన్నాను నేనైతే. బాగా మిస్ అయితా నేను. వీళ్ళని చూస్తుంటే నాకు అదే అనిపిస్తది. మస్తు ఎంజాయ్ చేస్తా ఉంటారు ఈ పిల్లలు. అంటే సిటీలో ఎట్లుంటారో తెలియదు. ఇక్కడైతే వీళ్ళు రాగానే మంచిగా సాయంత్రం మస్తు ఆడుకుంటారు. ఆహ్, ఫోన్లు అలవాటు కావద్దంటే ఇట్లా వాళ్ళని బయట ఆడిపించుకుంటూ వాళ్ళతో పాటు మనం కూడా ఆడితే మనకి ఎంత మనశ్శాంతి వస్తదో. ఒకటి మస్తు అంటే స్ట్రెస్ రిలీఫ్ ఉంటది. మెయిన్ ఏందంటే అబ్బా! మనం అట్లా ఆడుకునేటోళ్ళం కదా! ఇట్లా ఆడుకునేటోళ్ళం కదా! అట్లా ఆడేటోళ్ళం కదా! ఇట్లా ఆడేటోళ్ళం కదా! అని చెప్పి అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటాం కదా! అది భలే ఉంటదసలు. ఎన్ని పైసలు ఇచ్చినా రాదు. ఎంత మంచిగా అనిపిస్తదో. ఎంతైనా బాల్యం బాల్యమే. అది అస్సలు వెనక్కి రాదు. ఏది ఏజ్‌లో ఉన్నప్పుడు ఆ ఏజ్‌లో ఎంజాయ్ చేయాలని అంటారు కదా! అట్లనే అనుకుంటా నిజంగా. కానీ ఎంత అసలు ఇంత చిన్న పాప ఆడుతుంటే మనం ఇక్కడి నుండి వచ్చాం కదా! ఈ స్టేజ్‌లోనే కదా! పుస్తకాలు బ్యాగ్ అంతా ఆడ పడేసి అసలు వచ్చి ఒక్కటే ఆట ఆడేటోళ్ళం. ఫస్ట్ అయితే బాగా మనము ఆడిన ఆట మెయిన్ అంటే బాగా తెలిసింది నాకు తెలిసినంత వరకైతే తొక్కుడు బిళ్ళనే అనుకుంటా. ఇగ ఎన్ని సార్లు ఆడినామో ఈరోజంతా ఆడుతూ ఉంటే నాకు మస్తు హ్యాపీ అనిపించింది. చాలా తక్కువ మందికి ఇప్పటికి ఇంకా ఈ ఏజ్‌లో ఆడడం అంటే సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే చాలామంది నవ్వుతూ ఉన్నారు. కానీ వాళ్ళే నవ్వుకొని మనకేం అవసరం? మన ఎంజాయ్ మనం జేయాలి గదా! ఏం జేస్తాం ఇంకా? తప్పదు మరి. ఈ ఊరికే ఇంట్లో మూలకు కూసొని ఈ ఒక్కటే రంది. ఆ రంది ఎప్పుడు ఉండేది. ఉంటూనే ఉంటది గదా! ఇట్లాంటివి ఆడుకుంటా ఉంటేనే మనం గూడా మస్తు ఫ్రెష్‌గా ఉంటాం. మనసు ఫ్రెష్‌గా ఉంటది. ఇక ఖతం ఇక మధ్యలో ఆడుతుంటే గొర్రెలు, బర్రెలు అన్నీ వస్తూనే ఉన్నాయి. ఎవరి పని వాళ్ళు జేసుకోవాలి గదా! వాటి పని గూడా అవి జేసుకుంటూనే ఉన్నాయి. ఈ కరెక్ట్ టైంకి వచ్చే టైంకి మేము బయటకొచ్చినాం గాబట్టి ఇక అన్నీ పోయినాయి. ఇక టైంకి దిగుద్దబ్బా మా వానర సేన. 4:30, 5 అయిందంటే చాలు ఇగ వచ్చి పడతాయి. వీటితో పెద్ద రంది. లాస్ట్‌లో పిల్లలందరూ కలిసి ఒక చిన్న డాన్స్ ఏసిండ్లు. ఎంత మంచిగా చేసిండ్లో అసలు అబ్బా! వాళ్ళని చూస్తే ఎంత మంచిగా అనిపిస్తదో. ఫైనల్‌గా దీంతో ముగించినాం ఇగ. మీరు గూడా